లలితా సహస్రనామాన్ని అందరం చదువుతూనే ఉంటాం. కానీ దాని అర్థం తెలియకపోవడం వల్ల, అది తప్పులు చదవడం వల్ల కొన్ని విపరీతాలు వస్తాయి. కాబట్టి అక్షర దోషం లేకుండా తెలుగు అర్థం తెలుసుకుంటూ చదవడం వలన మనకు కూడా ఆ మంత్రాల యొక్క శక్తి, వాటి ఫలితం కూడా మనకి తొందరలోనే తెలుస్తూ ఉంటుంది. అటువంటి వాటిల్లో 31వ శ్లోకం ఉంది చూశారు. విఘ్న నివారణకి, ఆటంకాలు తొలగడానికి, మహాగణేశ నిర్భన్న విఘ్న యంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్రవర్షిణి. ఈ శ్లోకాన్ని ఏదో విఘ్నాలు తొలగడానికి, ఆటంకాలు తొలగడానికి అనుకోకండి. ఇందులో ఏమిటంటే మానసికంగా కూడా మనం అరిషడ్వర్గాలని జయించడానికి, ఇప్పుడు ఒక పని మనం చెయ్యాలని అనుకున్నా కూడా మనం బద్దకించి పని చేయకుండా ఉంటాం, అది కూడా ఆటంకమే కదా. అలాగే ఎవరి వల్ల ఆటంకం కాదు, ఎవరి వల్ల విఘ్నం కాకుండా కూడా మనం చేసే కృషి వల్ల కూడా ఆటంకాలు, బద్దకించడం వల్ల కూడా పనులు ఆటంకం అయ్యి, విఘ్నం అయ్యి మనకి పనులు అవ్వకుండా ఉంటాయి. అలా మనలో కూడా జ్ఞానశక్తిని ప్రసాదించి, బుద్ధిని ప్రసాదించి, మనశ్శాంతితోటి ముందుకు వెళ్ళే శక్తినిచ్చి, ప్రతి పనిలోనూ కూడా విఘ్నం లేకుండా, ఎవరి వల్ల ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది. తగు నివేదన ఏదో ఒకటి మంచి నివేదన పెట్టండి. పెట్టి విఘ్నేశ్వరుడికి ఇష్టమైనవి ఏమిటండి? ఉండ్రాళ్ళు. సహజంగా కూడా మనం చేస్తాం. కానీ విఘ్నయంత్ర ప్రహర్షిత అన్నాం కదా అని చెప్పి ఉండ్రాళ్ళు నివేదన పెట్టచ్చా, పెట్టకూడదంటే పెట్టడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. చనివిడిని గుండ్రంగా తయారు చేసి చక్కగా యాలకుల పొడి వేసిన చనివిడిని నివేదన చేసినట్లయితే ఈ శ్లోకానికి అద్భుతంగా సమస్య పరిష్కారం లభిస్తుంది.